9వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చదువుదాం. కీర్తనల పుస్తకం 69వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చదువుదాం. నిలువయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలముల్లో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచి వేసి ఉన్నవి. చాలు, అందరి మాట నాతో చెప్పండి. వరదలు, కొంచెం గట్టిగా చెప్పాల, వరదలు నన్ను ముంచి వేసి ఉన్నవి. వరదలు నన్ను ముంచి వేసి ఉన్నవి. చాలు. భక్తుడు దావీదు చేసిన ఈ ప్రార్థన కావచ్చు, పాటలు కావచ్చు, కీర్తనలు అంటేనే పాటలు. ఇక్కడ మా భక్తుడు మాట్లాడుతూ, నేను నిలవనీయక అగాధమైన దొంగ ఊబిలో దిగబడి ఉన్నాను, అగాధ జలములు నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచి వేసి ఉన్నవి. సో ఈరోజు మన మెసేజ్ టైటిల్ వరదలు. వరదలు వరదలు నన్ను ముంచేసినాయి. ప్రస్తుతం మన విజయవాడ పట్టణం అంటే వాళ్ళు ఎక్కడో జరిగింది కదండి, మనకెందుకండి అని అనుకోకూడదు. సో మనం క్రైస్తవులం కాబట్టి ప్రపంచంలో, దేశంలో, ప్రాంతంలో ఎక్కడ జరిగినా ప్రతిదీ కూడా వాక్య ఆధారాలతో రాయబడి ఉన్నవి. లేఖన సారాంశం మనకు ఒక పాఠం నేర్చుకోవాలని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. వరదలు నన్ను ముంచివేసి ఉన్నవి, నేను మొర్రపెట్టుచున్నాను, అలసిపోయాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆత్మీయులైన మనం గత కాలాల్లో ఎన్నో ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. మన కోనసీమ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో, ఇటు గన్నవరం భయంకరంగా వరదలు వచ్చినంటే మొత్తం ముంచేస్తూ ఉంటుంది. లంక ప్రాంతాలన్నీ మునిగిపోతూ ఉంటాయి. ఇటు మురముళ్ళ ఈ పరిసర ప్రాంతాలు, ఎటు చూసిన వరదలు వస్తే కొన్ని ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. అయినవెల్లి ఈ పరిసర ప్రాంతాలు మనం చూస్తూ ఉంటాం. సో విజయవాడ పట్టణంలో భయంకరంగా ఈ 30 ఏళ్ల తర్వాత ఇలాంటి భయంకరమైన వరదలు వచ్చి చాలా ఆస్తి నష్టం జరిగింది. రోడ్లన్నీ కూడా ఇంచుమించు 8-10 అడుగుల ఎత్తు వరకు కూడా మొత్తం అంతా ఆ పట్టణం అంతా మునిగిపోయిన పరిస్థితులు. ఒక సైంటిస్ట్ వాళ్ళ తండ్రి గారితో కలిసి ఫ్లైట్ ఎక్కుదామని వాళ్ళు వెళుతూ ఉన్నారంట. వెళుతూ ఉంటుంటే అంతే, వెళ్ళే దారిలోనే వరదలు బాగా ఎక్కువైపోయి కారుతో పాటు కొట్టుకుని పోతే, సో కూతురి శవం మాత్రమే దొరికింది, తండ్రి శవం దొరకలేని పరిస్థితులు. సో వరదలు ఎంతో ప్రాణాన్ని, నష్టాన్ని కలుగు చేస్తూ వచ్చాయి. క్రైస్తవుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆగి ఆలోచించాలి. గత 2020 కోవిడ్ మనకి ఎన్నో పాఠాలు నేర్పించిందా లేదా? మాట్లాడండి. నేర్పించిందా లేదా? కోవిడ్ ద్వారా ఎందరో ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఎన్ని పాఠాలు నేర్చుకున్నారో తెలియదేమో కానీ ఒక పెద్ద ఆయన మాత్రం నాకు చెప్పాడు, కరోనా దయ వల్ల శుద్ధి శుభ్రాలు నేర్చుకున్నామని పాస్టర్ గారు అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత శుద్ధి శుభ్రం అంటే అంత శుద్ధి శుభ్రాలు. బయటికి వెళ్ళాలంటే స్నానం చేయాలి, మళ్ళీ రావాలంటే స్నానం చేయాలి, గ్లౌజులు వేసుకోవాలి, కూరగాయలు కడుక్కోవాలి. అమ్మో, అస్సలు మామూలుగా లేదు అసలు. ఒక్కొక్క సంఘటన జరుగుతున్నప్పుడు ఒక్కొక్క పాఠం మనం నేర్చుకుంటూ వచ్చాం. అలాగే వరదలు మనకి ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నాయి ఆలోచించి దేవుని వాక్యాన్ని ఆ డైమెన్షన్లో మీరు ఆలోచించండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగానే దేవుడు తన లేఖనాల్లో రాసి ఉంచాడు. మీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పనా? ప్రపంచంలో జరుగుతున్నవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ముందుగానే రాసి ఉంచాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. జరుగుతున్నవి, జరగబోయేవి సమస్తం కూడా బైబిల్లో క్రోడీకరించి రాసి ఉంచాడు దేవుడు. నువ్వు దేవుని వాక్యం చదువుతూ ఉంటుంటే సమస్తము కూడా అర్థమవుతుంది నీకు. భూమిలోంచి పెట్రోల్ వస్తుందని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది.
లేఖనాల్లో రాసి ఉంచారు దేవుడు. ప్రవచన గ్రంథాలు మనం చదువుతూ ఉంటే అంత్య దినముల్లో తెలివి అధికమైపోతుంది అని రాశాడు. ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం ఉన్న టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీకి ఒకసారి మీరు ఊహించండి, ఆలోచించండి. అసలు బైబిల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ మాట రాశారు, అంత్య దినముల్లో తెలివి అధికమవుతుంది. ఒకప్పుడు పరిస్థితులు వేరు. ఒకప్పుడు యూట్యూబ్ అంటే తెలియదు, ఫేస్బుక్ అంటే తెలియదు, వాట్సాప్ అంటే తెలియదు, ఇవేమీ తెలియదు. అప్పుడు ఇంత చిన్న పిల్లోని కదిపినా వాడు మొత్తం అంత ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చేస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నా మనం ఇంటి దగ్గర ఉండి చూడగలిగినంత టెక్నాలజీ వస్తుంది. బైబిల్లో ఈ మాట ఎప్పుడో రాశాడు, అధికమవుతుంది తెలివి అని. నలుదిశల నుంచి ప్రజలు అటు ఇటు ప్రయాణం చేస్తారు అని రాశాడు. ఫ్లైట్ల గురించి కూడా లేఖనాల్లో ముందుగానే రాసి పెట్టాడు దేవుడు. ప్రతిదానికి రిఫరెన్స్లు ఉన్నాయి, ఇప్పుడు చెప్పే సమయం కాదు, కానీ జస్ట్ మీకు ఒక అవగాహన కోసం గుర్తు చేస్తాను. ఇంకా లేఖన సత్యాన్ని మనం గమనిస్తూ ఉంటుంటే పరిశుద్ధ గ్రంథంలో బ్లాక్ మనీ, గతంలో పాత నోట్లన్నీ రద్దు చేశారు కదా, దాని గురించి కూడా యోబు గ్రంథంలో రాశారు. సో ప్రతిదీ కూడా జరుగుతున్నవన్నీ కూడా లేఖన సత్యాలు. అందుకే బైబిల్ ఇస్ ద హిస్టరీ, బైబిల్ ఇస్ ద మిస్టరీ అని దేవుని వాక్యంలో ఈ మాటల యొక్క సారాంశాన్ని మీరు గుర్తించాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యెరూషలేము మీద దాడులు, ఇవన్నిటి గురించి లేఖనాల్లో ఎన్నో ప్రవచనాలు రాసి ఉన్నారు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న వాటి మీద వాక్యం, సంఘటనలు జరుగుతున్నప్పుడు క్రైస్తవుడు మేలుకుని ప్రభు అతి సమీపంగా మనకున్నాడు, ఇవన్నీ కూడా జరుగుతాయని ముందుగానే ప్రభు చెప్పాడు. కరువులు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతూ ఉంటాయి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, నా రాకడికి ఇవన్నీ సూచనలు, గురుతులై ఉన్నాయని ప్రభు తెలియపరిచినప్పుడు క్రైస్తవుడు మరింత మేల్కొల్పు, మరింత జ్ఞానం కలిగి నడుచుకోవడానికి సిద్ధపడాలి. ఈరోజు ఇక్కడ భక్తుడు చెప్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే, వరదలు నన్ను ముంచివేసి ఉన్నవే, వరదల ద్వారా నేను ముంచివేయబడి ఉన్నాను. ఇవి భౌతిక సంబంధంగా మనం కొన్ని ప్రాంతాల్లో జరిగిన వరదల ద్వారా ఎంత నష్టం కలిగిందో, ఎంత ప్రతికూలమైన పరిస్థితులు వాటిల్లాయో మన కన్నులతో చూసాం, టీవీ న్యూస్లో చూసాం, యూట్యూబ్లో చూసాం. అయితే ఈ వరదల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? వచ్చాయి వరదలు వచ్చాయి, అయ్యో విజయవాడ మునిగిపోయిందంట, అయ్యో నష్టం కలిగిందంట, అక్కడ ఉన్న బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు అయ్యో ఇలాంటి పరిస్థితులు వస్తాయని అనుకోలేదు అని బాధపడి విడిచిపెట్టడమేనా? వాళ్ళకి ఎక్కడో జరిగింది మనకి ఎందుకులే అని అనుకోవటమేనా? కాదు, ఆలోచించవలసిన విషయం ఎంతైనా ఉంది. ఈరోజు ఆత్మీయంగా మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఖచ్చితంగా వరదలు ద్వారా మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చో బైబిల్లోంచి ముచ్చటగా 3 మాటలు క్లుప్తంగా నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. వరదలు నన్ను ముంచివేసినవి. ఈరోజు కూడా చాలామంది ఆత్మీయ విషయాల్లో మునిగిపోతూ ఉన్నారు. ఆత్మీయ విషయాల్లో కొంతమంది మునిగిపోతూ ఉన్నారు. మునిగిపోయిన వాళ్ళు ఎక్కడ తేలుతారో మనకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు, రే బాబా వద్దురా నాయన, ఎందుకురా అందులో మునిగిపోతావు, ఎప్పుడు రాను వచ్చేది బయటికి. చాలామందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, హ్యాబిట్స్ ఉంటాయి, కొన్ని వ్యసనాలు ఉంటాయి. అవి వాళ్ళని ముంచేస్తూ ఉంటాయి. వాళ్ళ మంచోళ్ళే, వాళ్ళ మనస్సు మంచిదే, వ్యక్తిత్వం మంచిదే, కానీ హ్యాబిట్స్ వాళ్ళని ముంచేస్తుంది. బైబిల్ ఏమంటుంది తెలుసా? వ్యసనం వల్ల ప్రాణం నీరైపోతుంది.
నాకు ఒక కార్పెంటర్ తెలుసు, మంచి కార్పెంటర్. ఎంత మంచి కార్పెంటర్ అంటే, నేను ఆ ప్రాంతానికి విజిటింగ్కి వెళితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, అన్న ఈ బ్రదర్ అన్న ఎక్సలెంట్ అన్న, అసలు ఎంత అద్భుతంగా చేస్తారంటే కబోర్డ్ల వర్క్ చేయాలంటే ఈయన తర్వాత అన్న ఎంత ఇక్కడి నుంచి విజయవాడ, తాడేపల్లిగూడెం, తణుకు, రాజమండ్రి ఈ ప్రాంతాలన్నీ ఆర్డర్ ఇస్తారన్న, అస్సలు ఖాళీ ఉండదు. 15 మంది కుర్రోళ్ళు వర్క్ చేస్తున్నారు తన దగ్గర, ఎనీ టైం వర్క్ ఉంటుంది. అసలు అంత వెల్ వర్కర్, మంచి వర్కర్. కానీ ఒకటే వ్యసనం, త్రాగుడనే వ్యసనం అతన్ని ముంచేసింది. 15 మంది కుర్రోళ్ళు వర్క్ చేస్తుంటే అసలు ఏ రేంజ్లో ఉండాలండి అతని పరిస్థితి. కుటుంబము, పిల్లలు, అసలు వాళ్ళ ఫ్యూచర్ అంత అద్భుతంగా ఉంటుందంటే అది బాగుండాల్సింది. కానీ అతనికి ఉన్న వ్యసనాలు, త్రాగుడనే వ్యసనం వల్ల నిజంగా కుటుంబం అంతా మునిగిపోయి అప్పుల్లో మునిగిపోయారు. నేను అడిగాను, ఈయన దగ్గర 15 మంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటుంటే అప్పులు అంటారు ఏంటండి అమ్మా? అదే నయ్య గారు, ఇతనుకున్న వ్యసనం. చాలామందికి కొన్ని హ్యాబిట్స్, కొన్ని అలవాట్లు వాళ్ళని ముంచేస్తూ ఉన్నాయి. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, వరదలు నన్ను ముంచేస్తూ ఉన్నాయి అని. ఈరోజు కొంతమంది వాళ్ళ వ్యక్తిత్వ జీవితాల్లో కొన్ని ముంచేసి ఉన్నాయి. వాళ్ళకి అది ప్రమాదం అని తెలుసు. అప్పు చేయటం అనేది ముప్పు, అప్పు చాలా ముప్పు అని తెలుసు కూడా అందులోకి వెళ్ళిపోయి చివరికి ఆస్తి అమ్ముకోవాల్సిన పరిస్థితులు. వ్యసనము, అలవాటు అది చాలా ప్రమాదకరమైన తెలుసు కూడా వెళ్ళిపోయి అందులో మునిగిపోవటం. కొంతమంది ప్రేమలో మునిగిపోతూ ఉంటారన్నమాట. వాళ్ళు ఎక్కడ తేలుతారో తెలియదు. ఇంకా చివరికి వాళ్ళ జీవితాన్ని చదువుకోవాల్సిన టైంలో, ఈ రోజున చూడండి, చక్కగా కాలేజ్కి వెళ్ళి చదువుకోనన్నా, చదువుకో తల్లి అని ఫీజులు కట్టి అన్నీ రెడీ చేసుకున్నా సరే, మధ్యలో వాళ్ళని చదవనివ్వకుండా సెల్ ఫోన్ ఒకటి, మధ్యలో లోక స్నేహం ఒకటి, ఫ్రెండ్స్ ఒకటి వాళ్ళని నిండా ముంచేస్తూ ఉన్నారు. ఇలాగా ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక పరిస్థితి వచ్చి వాళ్ళని ముంచేస్తూ ఉంది. భక్తుడు ఏమన్నాడంటే, వరదలు నన్ను ముంచేస్తున్నాయి అన్నాడు. ఇప్పుడు సబ్జెక్టులోకి వెళతాను చూడండి. వరదలు మనకి నేర్పుతున్న పాఠాలు ఏంటి, వరదల ద్వారా ఎలా మనిషి మునిగిపోతున్నాడు అని ఆలోచిస్తే 3 మాటలు మీకు చెప్తాను. నెంబర్ 1, సమూయేలు 2వ పుస్తకం 22వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని చదువుదాం. సమూయేలు 2వ పుస్తకం 22వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. వచ్చి నన్ను బెదిరించగను, పాతాళ వశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి. ఒకసారి 22:5 మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకుని వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకు వచ్చి నన్ను బెదిరింపగను. చాలు. సో మొదటి మాట, భక్తిహీనులు అనే వరద అనండి. ఒకసారి మీరు నోటితో కొంచెం గట్టిగా చెప్పాలా, ఓ స్వరమెత్తి చెప్పాలి. ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు కదా ఇక్కడ, కొంచెం గట్టిగా మాట్లాడదాం. భక్తిహీనులు అనే వరద. అస్సలు వినబట్టలేదు నాకు. మీరు రాసుకుందరు కానీ విలేకరులు అందరూ ఒకసారి పక్కలతో చెప్పనా, భక్తిహీనులు అనే వరద. అది ఇంత శబ్దం ఇందాక వస్తే బాగుంటుంది. ఇంకొకసారి చెప్తాం, భక్తిహీనులు అనే వరద. కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు మాట్లాడదాం, భక్తిహీనులు అనే వరద. సో ఈరోజు మనిషి భక్తిహీనత అనే వరద వల్ల మునిగిపోతున్నాడు. సో పైకి భక్తిపరుడిగా కనబడవచ్చు, కానీ అతనిలో ఉన్న భక్తిహీనత ముంచేస్తూ ఉంది. చూడండి, కొన్ని వస్తువులు ఉంటాయి, అవి చూడటానికి చాలా బాగుంటుండే. మన మందిరం
అలాగే రూమ్స్ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక అన్న చెప్పినాడు, అన్న సో ఈ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదా, పొరపాటున మీరు వెస్లన్నో నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నేను ఆల్రెడీ ఇల్లు కట్టాను, 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అన్న, నా మాట వినండి అన్న, చెప్పండి అన్న, పెద్దోళ్ళని గౌరవించాలి కదా అన్న, చెప్పండి. లేదన్న ఏం కాదు, మీరు కిటికీలు గుమ్మాలు అవన్నీ పెడతారు కదా పైన. అవునన్నా, ఏమో చూద్దామన్నా, చూడటం కాదు మరి వర్షం జల్లు లోపలికి వచ్చేస్తే కదా, ఖచ్చితంగా పెట్టాలన్నా. ఏం చేయమంటారన్నా? మరి పొరపాటున చెక్క మాత్రం వాడొద్దు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకన్నా అంటే మీరు ఎంత అది టేక్ అయినా వుడ్, ఎంత కాస్ట్లీ వుడ్ తీసుకొచ్చి, వేప అయినా ఏదైనా సరే తీసుకొచ్చి మీరు ఆ కిటికీలు గుమ్మాలు చేంజ్ కొంతకాలానికి మేబీ 10 years కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. ఆ తర్వాత నెమ్మదిగా చెదలబట్టేస్తూ ఉంటాయి, ఖచ్చితంగా చెదలబట్టేస్తూ ఉంటాయి. అప్పుడు నాకు మనసులో వెలిగింది, అవును కదా, ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు, ఎంత కాస్ట్లీ వుడ్ పెట్టినా కొంతకాలానికి చెదలు పడితే తీసేయాలి. అదేదో ముందే మీరు ఆలోచించుకుని గ్రానైట్ ముందుగా సెట్ చేసుకోండి. అంతగా ఒకవేళ డబ్బులు లేకపోతే ఫైబర్ గుమ్మాలు వచ్చినాయి, అవైనా సెట్ చేసుకోండి అంటే అటు ఇటు సెట్ చేసాం. కొన్ని ఫైబర్ గుమ్మాలు, కొన్ని ఏమో 2 గ్రానైట్ పెట్టాం. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, చెద పట్టేస్తుందని ముందే మేల్కొని అక్కడ ఆ పని ఆపేసి గ్రానైట్ వైపుకి తీసుకెళ్ళిపోయారు. భక్తి విషయాల్లో కూడా భక్తిహీనత నిన్ను ముంచేస్తుందని, అది వరదని నువ్వు తెలుసుకోగలిగితే, భక్తి చేస్తున్న నీవు ఎప్పటికీ భక్తిహీనుడుగా కాకుండా ఉండుదుగాక. గట్టిగా చెప్పండి ఒకసారి ఆమేన్. ఒకప్పుడు మంచిగా ప్రార్థన చేసేవాళ్ళు, ఒకప్పుడు మంచిగా మోకరించేవాళ్ళు, ఒకప్పుడు మంచిగా దేవుని వాక్యం చదివేవారు, పరిచర్యలో ఉండేవారు, పాలిభాగస్సులు అయ్యేవారు, ప్రార్థనలో గడిపేవారు, సువార్తలో ఉండేవారు, సేవలో సహకారులుగా ఉండేవారు, అందరికంటే ముందుగా వచ్చి మోకాళ్ళు వేసి దైవ భక్తి క్రమాలు. ఎట్టి పరిస్థితుల్లో ఈ భక్తి హీనత వైపుకు వెళ్ళకూడదు. ప్రారంభంలో చూడండి, దేవుని నమ్ముకున్న కొత్తలో అందరికంటే ముందు వెళ్ళి అందరికన్నా దైవ కార్యక్రమాల్లో పాలిభాగస్సులయ్యి దేవుని కొరకు ఏదో చేయాలి, బ్రతకాలనే ఆశతోనే సాగిపోతూ ఉండేవారు. రాను ఏమవుతుందంటే, వెళ్దాంలే, ప్రార్థన అయిపోయినంత పాటలు అవుతుంటే వెళ్దాం, ఆరాధన అవుతుంటుంది వెళ్దాం, సాక్ష్యాలు అవుతుంటే వెళ్దాం. సో అట్లా రాను ఏమవుతుంటుందంటే, భక్తి హీనత ఆ భక్తిలో అలాగ దిగజారిపోతూ ఉంటాయి. సో ఈరోజు మీరు నిర్ణయించుకోవాలి, భక్తిహీనత అనే వరద నిన్ను ముంచి వేస్తుందేమో. ఒక్కసారి సెల్ఫ్ చెక్, అంతరంగా మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. తప్పే ఉంది. ఒకప్పుడు ఎంత భక్తి చేసేవాళ్ళు, ఇప్పుడు ఎంత భక్తి చేస్తున్నాము? ఒకప్పుడు ఎంత వైరాగ్యం ఉంది, ఇప్పుడు ఎంత వైరాగ్యంలోకి వచ్చేసాం? ఒకప్పుడు ఎంత సమర్పణ ఉంది, ఇప్పుడు ఎంత సమర్పణ చేస్తున్నాం? ఒకప్పుడు దేవుని కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం, ఇప్పుడు ఎంత ఆసక్తి కలిగి ఉంటాం? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. భక్తిహీనత అనేది ఒక వరద. మనుషుల్ని ఎలాగ వరద ముంచేసిందో, నీ ఆత్మీయ జీవితంలో కూడా నీలో వచ్చుచున్న భక్తిహీనత నిన్ను ముంచేస్తుంది. జాగ్రత్త పడమని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి. భక్తి ఎప్పుడు నీకు ప్రయోజనమే. దైవ భక్తి అన్ని విషయాల్లో లాభ సాధకం, అన్ని విషయాల్లో ప్రయోజనం. నువ్వు ఎప్పుడు భక్తి చేస్తూ ఉంటుంటే ఆ భక్తి నిన్ను కాపాడుతూనే ఉంటుంది. భక్తుడు ఏమంటాడు తెలుసా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అన్నాడు. ఇంకో మాట ఏమని రాశారు తెలుసా? లేఖనాల్లో చదువుతూ ఉంటే, వాక్య ప్రకారంగా మనం ఆలోచిస్తూ ఉంటుంటే, భక్తిని గురించి మాట్లాడుతూ, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అన్నాడు ప్రభు. ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడు భక్తిహీనులుగా మనం ఉండకూడదు. ప్రార్థన ఆగిపోకూడదు, పరిచర్య ఆగిపోకూడదు, సువార్త పని ఆగిపోకూడదు, దేవుణ్ణి ప్రేమించే విషయాల్లో వెనక్కి ఉండకూడదు, భక్తిహీనులు కాకూడదు. అది ఒక వరద వలె నిన్ను ముంచేస్తూ ఉంది. ఈరోజు మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోండి. వాక్య లేఖనంలో ఒక మాట చదివిస్తాను. 109వ కీర్తన 6వ వచనాన్ని చూడండి. 109వ కీర్తన
6వ వచనం చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. వాని మీద భక్తిహీనుని అధికారిగాను 109:6 వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచును. భక్తిహీనుని అధికారిగా ఉంచును. అపవాది వాని కుడి ప్రక్కన వాడి కుడి పక్కన అపవాది నిలుచును. చూడండి, మరొకసారి చెప్తున్నాను, వాని మీద భక్తిహీనత అధికారిగా ఉందంట. ఓ మాటలో చెప్పాలంటే భక్తిహీనత వాడి తలపైన ఉందన్నమాట. వాని పైన అధికారిగా ఉండటమంటే వాడి తలపైన భక్తిహీనత ఉంది. వాడి కుడి పక్కన ఎవడున్నాడు? అపవాది ఉన్నాడు. ఇంకెక్కడ భక్తి చేస్తాడు వాడు? అందుకే భక్తిహీనత అనేది ఒక వరద. ఎట్టి పరిస్థితుల్లో ఆ భక్తిహీనత నీలో రానివ్వకుండా జాగ్రత్త పడంతే. ప్రభువు కూడా చెప్పినాడు, జరగబోయి వీటన్నిటిని తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడినట్టు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. జరగబోయి ఇవన్నిటిని తప్పించుకోవాలి. మనం తప్పించుకోవడానికి మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి. ఈ వారంలో ఆల్ నైట్ ప్రేయర్ ఉంది. దేవుడు మనలందరినీ అలాగూ సిద్ధపరచునుగాక. సో భక్తి విషయాల్లో ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి మనం. చూడండి, చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం, పెళ్ళవక ముందు ఎంత భక్తి చేస్తారంటే అంత అద్భుతమైన భక్తి చేస్తారు. ఇక పెళ్ళి అయిందంటే చాలు, ఇంకా ఆ భక్తి ఒకప్పుడు నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్, ఇప్పుడు మాట్లాడట్లేదు. మీరు ఏ ఎక్స్ప్రెస్? అది ఎక్స్ప్రెస్ కాదు, ఆర్డినరీ బస్ అది. మీరు ఎక్కడ చెయ్యి ఎత్తబడితే అక్కడ బస్సు ఆపబడినట్లుగా మొత్తం అన్ని స్టాపుల దగ్గర ఆగిపోతుంటుంది ఈ బస్సు. నేనంటాను, వివాహము అన్ని విషయాల్లో ఘనంగా ఎంచాడు దేవుడు. వివాహము, నీ పెళ్లి ద్వారా భక్తి ఆగకూడదు, అంతకంటే ఎక్కువ భక్తి చేయాలి. కొంతమందికి పిల్లలు పుట్టలేనిసేపు ప్రభువా పిల్లలు 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 అని అంటారు. పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళా భక్తి ఆగిపోతుంటుంది. కొంతమందికి జాబ్ లేనంతసేపు ఉద్యోగం ఇచ్చేదాకా దేవుడు దేవుడు అని తిరిగేస్తూ ఉంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడికి భక్తి ఆగిపోతూ ఉంటుంది. కొంతమందికి ఇల్లు లేనంతసేపు ఇల్లు కావాలి ప్రభా ఇల్లు అంటారు. ఇల్లు వచ్చిన తర్వాత భక్తి ఆగిపోతూ ఉంటుంది. కొంతమందికి ప్రమోషన్ వచ్చేదాకా ప్రమోషన్ అంటారు, వచ్చిన తర్వాత భక్తి ఆగిపోతుంటుంది. కొంతమందికి అప్పులు తీరే వరకు ప్రభువా అంటారు, అయిపోయిన తర్వాత భక్తి ఆగిపోతూ ఉంటుంది. ఎగ్జామ్లో విజయం కొరకు దేవుడు అంటారు, విజయం వచ్చిన తర్వాత భక్తి ఆగిపోతూ ఉంటుంది. అలా కాదు, ఇచ్చిన తర్వాత కూడా మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు దేవుడు. ఒకప్పుడు లేవవి నీకు ఇచ్చి కూడా నిన్ను పరిశీలిస్తూ ఉంటాడు దేవుడు. సో సేవకుడిగా నన్ను కూడా ఒకప్పుడు లేవు, ఇచ్చిన తర్వాత కూడా ఎంత భక్తి చేస్తున్నావు అని నన్ను కూడా ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. అందుకని ఎప్పుడు మన పైన భక్తిహీనత మన తలపైన అధికారిగా ఉండకూడదు. మన అధికారి ఎవరు చెప్పండి? యేసు ప్రభువే. మన పైన యేసయ్యే అధికారిగా ఉండాలి, కానీ భక్తిహీనత అధికారంగా ఉండకూడదు. మన కుడి పక్కన సాతానుగా ఉండకూడదు. యేసు నామములో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. చేతుల పైకెత్తి ఒకసారి ఆమేన్ అంటారా గట్టిగా? లేఖన సత్య ప్రకారంగా మీతో మాట్లాడుతాను. భక్తిహీనుల గురించి ఇంకొక మాట కూడా చదివిస్తాను చూడండి. సమూయేలు 2వ పుస్తకం 22వ అధ్యాయం 22వ వచనం చూడండి. సమూయేలు 2వ పుస్తకం 22వ అధ్యాయం 22వ వచనం. త్వరగా చదవాలా? అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచివాడను కాను. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెప్దామా? భక్తిహీనుడనై నా దేవుని సన్నిధిని విడిచేవాడిని కాదు, నా దేవుణ్ణి విడిచిపెట్టేవాడిని కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలాంటి నిర్ణయానికి రావాలి. నేను భక్తిహీనుడనై నీ సన్నిధిని విడిచిపెట్టేవాడిగా ఉండకూడదు ప్రభువా. నా భక్తి
భక్తిహీనతలోకి రాకూడదయ్యా, నేను నిన్ను విడిచిపెట్టేంత స్థితికి నేను వెళ్ళకూడదయ్యా. నయోమి చూడు, యూదా బెత్లెహేంలో ఉన్నంతసేపు మంచి సమృద్ధి ఉంది ఆమెకి, అన్నీ బాగున్నాయి. కరువు వచ్చిందని అంతే, జస్ట్ బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళింది. మనం కూడా కొన్నిసార్లు దేవుణ్ణి విడిచి పక్కకి వెళ్తూ ఉంటాం, దేవునికి దూరమై ఏదో చేద్దాం అనుకుంటాం. బైబిల్ చెప్తుంది నాకు వేరే మీరేమీ చేయలేరని. నయోమి ఎప్పుడైతే బెత్లెహేము విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళిందో అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అందుకే దేవుణ్ణి విడిచి మనం భక్తిహీనులు కాకూడదు. దేవుణ్ణి విడిచిపెట్టే మనసు ఎప్పుడు మనలోకి రాకూడదు. దేవుడు మిమ్మల్ని అన్ని విధాలుగా దర్శించునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేనని. ఏలీ కుమారులు దేవుణ్ణి ఎరగని వారే మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించారంటే, వాళ్ళు దేవుని మందిరంలో ఉండి కూడా దేవుడు అంటే తెలియదంటే ఎంత భక్తిహీనులో ఒకసారి ఆలోచించండి. అందుకే మనలోకి భక్తిహీనత రాకూడదు. అదొక వరద, నిన్నెప్పుడు ముంచేస్తుందో తెలియదు. యేసు నామములో నీ హృదయము తెరవబడునుగాక. ఎప్పటికీ భక్తి చేయగలిగిన కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చూడండి, దానియేలు భక్తి సింహాలు కూడా తనకి హాని చేయకుండా కాపాడుతూ వచ్చాయి. యోబు భక్తి రెండంతల ఆశీర్వాదాన్ని తన దగ్గర తీసుకురావడానికి దేవుడు కృపనిచ్చాడు. అంతేగాని భక్తిహీనత మనల్ని వరద వలె ముంచుతుందనేది ఒక వాస్తవ సత్యం. దేవుడు నిన్ను దర్శించి ఆయన కృపలో నిన్ను వర్ధిల్ల చేయనుగాక. యేసు ప్రభు చెప్పిన ఉపమానం చూడండి. 2 ఇల్లులు కట్టాడు, ఒకడేమో బండ మీద కట్టాడు, మరొకడేమో ఇసుక మీద కట్టాడు. వానొచ్చింది, వరదొచ్చింది, గాలొచ్చింది. ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది. కానీ బండ మీద కట్టిన ఆ ఇల్లు వానొచ్చినా, వరదొచ్చినా, గాలొచ్చినా ఆ ఇల్లు మాత్రం స్థిరంగానే ఉంది. కారణం ఏమిటాయంటే లోతుగా త్రవ్వి ఆ ఇల్లు కట్టబడింది. ఆ మాట చదువుదామా? లూకా సువార్తలో ప్రభు చెప్పిన ఆ మాటను ఒకసారి చూడండి. లోతుగా త్రవ్వి పునాది వేశారు కనుక ఆ ఇల్లు స్ట్రాంగ్గా నిలబడి ఉన్నది. 6వ అధ్యాయం లూకా సువార్త 48వ వచనం. లూకా 6:48. వాడు ఇల్లు కట్టవలసిన వాని వలె ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాదిని వేసిన వాడిని పోలి ఉన్నాడు. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటిని వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపకపోయెను. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ. బాగుగా లోతుగా పునాది వేయబడింది కనుక ఆ ఇంటిని ఎవ్వరూ కదిలించలేకపోయారు. నీ భక్తిని కూడా ఎవ్వరూ కదిలించకుండా స్థిరమైన భక్తి నువ్వు చేయుదువుగాక. భక్తిలో నిలకడగా నిలిచి ఉందువుగాక. పరిస్థితులు నిన్ను ఎలాగ ముంచేయాలని ప్రయత్నించినా నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడుగా, నీ పునాది స్థిరంగా ఉంటే, ఆత్మీయంగా ప్రభువులో నువ్వు నిలబడి ఉంటే, ఎలాంటి ఎన్ని వరదలు నీ ఎదుటి ముంచాలని ప్రయత్నించినా నీ భక్తిహీనతను ముంచేటట్లుగా ఉండాలి, కానీ భక్తిహీనత నిన్ను ముంచేటట్లుగా ఉండకూడదు. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. కనుక నీ ఆత్మీయ జీవితం ఇలాంటి స్థిరమైన పునాది మీద కట్టబడాలి. ఓ చిన్న జనరల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు చాలా సీరియస్గా ఉన్నారు కనుక మాట చెప్తాను. చేతులు ఊపుతూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. హుషారుగా అందరూ చెప్పండి. ఒక ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ మాట, రిటైర్ అయిపోతున్నాడు. ఇక 2 రోజుల్లో రిటైర్ అయిపోతాడు. 2 రోజుల్లో రిటైర్ అయిపోయినప్పటికీ ఆయనకి 2 పిల్లలు, పాప బాబు. వాళ్ళకి 2 పిల్లలు. 2 రోజులు రిటైర్ అయిపోతే ఇప్పుడు ఆ సమయంలో పిల్లలిద్దరితో చెప్తున్నారు, నాన్న నేను 2 రోజుల్లో రిటైర్ అయిపోతున్నాను అని. సరే డాడీ. అమ్మాయి అంటుంది, మా ఇంటికి వచ్చేయండి డాడీ, రిటైర్ అయిపోయిన వెంటనే మా ఇంటికి వచ్చేయండి డాడీ అంటుంది అమ్మాయి. అబ్బాయి అంటున్నాడు, లేదు డాడీ, మా ఇద్దరికి పెళ్లి చేసి పంపించేశాడు మాట, మా ఇంటికి వచ్చేసేయండి డాడీ అని అబ్బాయి పిలుస్తూ ఉన్నాడు, ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు.
ఆయన అక్కడ జాబ్ చేసుకుంటాడు అబ్బాయి, అమ్మాయి ఏమో అత్తోరింటికి వెళ్ళిపోయింది. అబ్బాయి ఏమో మా ఇంటికి రండి అనని, అమ్మాయి ఏమో మా ఇంటికి రండి. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరింటి దగ్గర ఉండాలని నిర్ణయం చేసుకుని డిసైడ్మెంట్ కోసం ఎదురు చూస్తే క్వశ్చన్ మార్క్గా అలా ఉన్నాడు. వాళ్ళకు ఓ స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట, క్లోజ్ ఫ్రెండ్. వాడిని అడుగుతున్నాడు, అన్నా నాకు 2 పిల్లలు, రిటైర్ అయిపోయిన వెంటనే మా అమ్మ ఎప్పుడు ఫోన్ చేయదు, మరి ఎందుకు వచ్చేయమంటుంది, నాకేం అర్థం కావట్లేదు, వచ్చే నా దగ్గర ఉండి కానీ అంటుంది. అబ్బాయి ఏమో అసలు కోడలు అసలు చూడదు కానీ వచ్చేయమంటుంది నన్ను, ఎందుకు మరి అర్థం కావట్లేదు అని అంటే, ఏమి లేదు ఒక చిన్న సలహా ఇస్తాను, ఫ్రెండ్ కాబట్టి ఒక సలహా ఇస్తాను, చేస్తావా అని. చేస్తాను, ఓ పని చేయి, రిటైర్మెంట్ రేపు అనగా ఈరోజే నువ్వు చిరిగిపోయిన షర్ట్ ఒకటి వేసుకుని, మొత్తం అవసరమైతే నువ్వే చింపేసుకుని, చిరిగిపోయిన అక్కడక్కడ నలతలుగా చిరిగిపోయినట్లుగా ఉన్న ఆ షర్ట్ ఒకటి వేసుకుని, తలకి ఎంత పెట్టెలు పీకిన థర్డ్ ట్యాంక్ ఉంటుంది కదా అలా చేసేసుకుని, మొత్తం గలీజ్ మనిషిలాగా నువ్వు అలాగ రేపు రిటైర్ అయిపోతాను ఈరోజే అలా ఒకసారి వాళ్ళకు ఒకసారి ఫోన్ చేయి, రమ్మని చెప్పు, వస్తారు కదా. వచ్చిన తర్వాత ఏమైంది ఇలాగంటే, దొంగోడు వచ్చాడు, రిటైర్మెంట్ ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు, ఇదిగో నన్ను కొరప్రాణంతో కొట్టేసి, ఇదిగో నా బట్టలు చూడండి ఎట్టున్నాను, నన్ను ఇలా చేశాడు, ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళండి అనని స్నేహితుడు మంచి సలహా ఇచ్చాడు. అమ్మాయి వచ్చింది, పైకి కిందకు చూసింది, మొత్తం ఏసు రక్తమే జయ, మొత్తం అంతా షర్ట్ అంతా చిరిగిపోయి ఉన్నది. 20 లక్షలు రిటైర్మెంట్ ఎంత వస్తుంది మాస్టర్ గారు? 20 లక్షలు. దొంగడు ఎట్టుకెళ్ళిపోయాడు. అవునా అని వాళ్ళ అమ్మాయి అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. అబ్బాయి వచ్చాడు, ఏమైంది డాడీ చెప్పాడు మ్యాటర్ అంతా. 20 lakhs ఏ నహి దొంగడు పట్టుకెళ్ళిపోయాడు. అవునా, బాయ్ డాడీ. 30 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది, వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది. పని మనిషి వచ్చింది, అయ్యా మీరు నాకు తండ్రిలు అంటోళ్ళు అయ్యా, 30 సంవత్సరాల నుంచి నన్ను మీ ఇంట్లో పెంచి పోషించారు, నాకు అన్నం పెడతా ఉండేవారు, నాకు పని లేకపోతే పని కల్పించారు, మీ రుణాన్ని ఎలాగైనా తీర్చుకుంటానని పని మనిషి తీసుకెళ్ళిందంటే ఇంటికి. ఒకసారి మీరు ఆలోచించండి, డబ్బుంటే అందరూ వస్తారండి, డబ్బు లేకపోతే మనిషి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఎందుకు ఈ సంఘటన చెప్పానంటే, భక్తి ఉంటే లాజర్ భక్తిని బట్టి దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లించండి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. నీ భక్తి నిన్ను ఎప్పుడు కాపాడుతుంది. ఆలోచించు. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. నీకు భక్తి ఉంటే నిన్నెప్పుడు ఆ భక్తి కాపాడుతూ ఉంటుంది. ఆలోచించండి. అందుకే భక్తిహీనులుగా తిరగొద్దు, భక్తిహీనులుగా ఉండొద్దు. ఆత్మీయులు ఎప్పుడు మంచి ప్రార్థన పరులుగా ఉండాలి. నూతన పరచబడిన ఆ భక్తిలో నిలకడగా స్థిరంగా ఉన్నవాళ్ళుగా ఉండాలి. మీరు లేఖనంలో చూడండి, యెషయా గ్రంథంలో మాట ఉంది. యెషయా గ్రంథం 57:20 చూస్తే అక్కడ ఏమని రాస్తున్నాడు తెలుసు? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం చూస్తే, భక్తిహీనులు ఎలా ఉంటారు తెలుసా? కదులుతున్న సముద్రం లాంటి వాళ్ళు. అది నిమ్మడింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి. చూడండి, అక్కడ భక్తిహీనులు కదిలిపోతున్న సముద్రం యొక్క అలల వంటి వారు. ప్రతిదానికి కదిలిపోతూ ఉంటారు. నువ్వు కదిలిపోతున్నావంటే భక్తిహీనుడు అని అర్థం. అస్సలు కదిలిపోకూడదు. నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని పోరాటాలు రానివ్వండి, పునాది మీద ఉన్న ఇల్లు వరద వాన గాలి ఎంత వచ్చి కొట్టినా స్థిరంగా ఉండిపోయింది. నీ భక్తి కూడా అంతే. నీ ప్రార్థన జీవితం, నీ సంపూర్ణత, సమర్పణ, వైరాగ్యము, సేవ, దేవుడు వచ్చినప్పుడు చూసేటప్పుడు ఆ సేవ నిలిచిందై ఉండాలి.
వాని వాని పని అగ్ని పరీక్షిస్తుందని చెప్పాడు దేవుడు. కొంతమంది అంట భక్తి గడ్డితో కడతారంట. గడ్డితో కట్టిన ఇల్లు అగ్ని నిప్పొస్తే అంటిపోతుంది. కొంతమంది కొయ్యికాలతో కడతారంట. కొయ్యికాలంటే చేల్లోనే కొన్ని కోత కోసేసిన తర్వాత కింద మిగిలిపోతాయి కదా, వాటిని ఏమంటాం మనం, మోడేనా, దాన్ని కొయ్యికాలు అంటారు. వాటితో కడతారంట. అంటే జమ్ము కట్టితో ఇల్లు కట్టినట్టు కొంతమంది భక్తి అలా ఉంటుందంట. అలా కూడా ఉండకూడదు. వాని వాని పని అగ్ని పరీక్షకు నిలిచిందై ఉండాలి అన్నాడు. కాబట్టి స్థిరమైన సంపూర్ణమైన భక్తిలో నిలిచి, భక్తిహీనత నిన్ను ముంచేస్తుంది కాబట్టి, ఆ వరద ముంచేస్తుంది కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో మునిగిపోయి ప్రమాదపు వాకిట నిలిచేటట్లుగా కాకుండా ఎప్పటికీ సంపూర్ణ భక్తి కలిగిన వాడిగా నిలిచే కృప యేసు నామములో ప్రభు మీకు అనుగ్రహించునుగాక. హుషారుగా చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. చేతుల పైకెత్తి హల్లెలూయా. మోషేని ఎదిరిస్తా ఉన్నారు కోరాహు బ్యాచ్. దాతాను నువ్వేనా భక్తిపరుడు, సమాజంలో అందరూ పరిశుద్ధులే. మోషే ఏమనలా, వ్యతిరేకత వచ్చినప్పుడు అలా సాగిలి పడిపోయాడు అంతే. కానీ వాళ్ళ భక్తిహీనత భూమి నెరవిడిచింది. అసలు వాళ్ళకి సమాధి పెట్టులు కూడా లేవు. వ్యతిరేకత, దైవ కార్యానికి వ్యతిరేకించిన వాళ్ళకి సమాధి పెట్టులు కూడా లేవు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సంఘానికి, పరిచర్యకి, సేవకునికి, ఆత్మీయులకి ఎవరు వ్యతిరేకంగా నిలబడినా వాళ్ళకి ఇంక సమాధి పెట్టులు కూడా ఉండవని మీరు గుర్తుపెట్టుకోవాలంతే. బైబిల్ ఎగ్జాంపులే మనకి. వాళ్ళ భక్తిహీనులై మోషేని నడిపించిన మోషే మీద తిరగబడితే, భూమే నెరవిడిచిపెడితే అలాగే దిగిపోయారంట వాళ్ళు. అందుకని మనం ఎప్పుడు ఎంత ఎదిగినా ఒదిగే ఉందాం, భక్తి చేద్దాం, భక్తిహీనత అనే వరదలో మునిగిపోకుండా స్థిరపడదాం. యేసునాథుడు మిమ్మల్ని దర్శించునుగాక. 2 సెకండ్, వరద మనకి నేర్పిస్తున్న పాఠం ఏమిటి? 1, భక్తిహీనత అనే వరద అది ముంచేస్తుంది, కాబట్టి నువ్వు భక్తిహీనుడిగా ఉండొద్దు. ఓకే. 2, సామెతల పుస్తకం 27వ అధ్యాయం 4వ చరణం 4వ మాటని చూద్దాం. సామెతలు 27:4 చూడగలిగితే అక్కడ ఇలా రాయబడి ఉంది, క్రోధము క్రూరమైన కోపము వరద వలె పొర్లునది, రోషం ఎదుట ఎవడు నిలవగలడు. చూడండి అక్కడ మాట్లాడుతూ కోపము వరద వలె పొర్లునది. సెకండ్ వన్, కోపము అనే వరద అనండి ఒకసారి మీ నోటితో. చేతుల పైకెత్త గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. కోపం అనేది ఒక వరద, అది నిన్ను ముంచేస్తుంది. ఆత్మీయ పాఠాలు మీకు చెప్తున్నాను, భౌతికంగా వరద గురించి మాట్లాడట్లేదు, కానీ జస్ట్ దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించి ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. నీలో ఉన్న కోపము అది వరద వలె నిన్ను ముంచేస్తుంది. అందుకే కోపపడొద్దని దేవుని వాక్యం అందుకే ఎంత స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయి. కొంతమంది ఉంటారు, మనిషికి వచ్చినట్టు వచ్చేస్తుంది కోపం. స్తోత్రం చెప్పండి సార్. అస్సలు ప్రతిదానికి కోప్పడిపోతూ ఉంటారు. ఏంటయ్యా, ఏంటి ఆ కీబోర్డ్ ఏంటి, ఏంటయ్యా నువ్వు వాయించింది ఏంటియా, నేను పాడే పాటకు సరిగ్గా వాయించాలా, ఏంటి ఈ సౌండ్ సిస్టమ్ ఏంటియా, ఏంటి ఈ కెమెరా ఏంటి, ఈ లైట్లు ఏంటి, ఏంటియా ఇదొక చర్చా, ఇదొక ప్రార్థన. మంచోళ్ళే మీరు అందరూ, దేవుడికి స్తోత్రం. కొంతమంది ప్రతిదానికి కోపడుతూ ఉంటారు. ఎవరైనా మంచిగా ఇదొక డ్రైవింగా, ఎవరైనా నీకు వడ్డించడం కూడా వచ్చా, మీరు మంచోళ్ళు. పొయ్యి దగ్గరికి ఏంటి ఈ వంటలు ఏంటి, ఏంటి ఉప్పు ఏంటి, ఇప్పుడు సాల్ట్ ఏంటి, ఉప్పు అన్న సాల్ట్ అన్న ఒకటే. ప్రతి దానికి కోపడిపోతుంటారు. నేను అంటున్నాను, వరదది ఎప్పుడు ముంచేదో తెలియదు నిన్ను. అందుకే నీలోనికి కోపాన్ని అణుచుకో. ఒకప్పుడు దేవుళ్ళలోకి రాకముందు ఎలా ఉన్నో నాకు తెలియదు. ఇప్పుడు వరద మనకు నేర్పిస్తున్న పాట అది ఒక భక్తిహీనతకి మాత్రమే కాదు, కోపం అనే వరద నిన్ను కూడా ముంచేస్తుంది. ఆత్మీయులందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. కొంతమంది తల్లి మీద కోపపడిపోతుంటారు.
తండ్రి మీద కోప్పడిపోతుంటారు, పిల్లల మీద కోప్పడిపోతుంటారు. కొంతమంది పిల్లలు ఉంటారు, బైక్, అది కూడా ఎట్లాంటి బైకు. నేను ఎప్పుడైనా పిల్లల్ని బైక్ చాలామంది అడుగుతారు, అన్నయ్య నేను బైక్ కొనుక్కున్నాను ప్రార్థన చేయండి అన్నయ్య. మంచిదే, నువ్వు కొనుక్కో తమ్ముడా, లేకపోతే చెల్లి కొనుక్కోమ్మ, మంచిది, నీకు స్కూటీయో బైక్ ఉండాలి మీ పిల్లల కుటుంబంలో అని. అయితే అమ్మని ఎక్కించుకునేటట్లుగా ఉండాలి నీ బండి, నాన్నగారిని ఎక్కించుకునేటట్టు ఉండాలి నీ బండి. కొంతమంది బళ్ళు ఎలా ఉంటాయంటే దెబ్బ టైర్ల బండి అంటుంది, ఆ తల వెనకాలేమి ఇలా ఉంటుంది, ముందేమి ఇలా ఉంటుంది. వాళ్ళ అమ్మ ఎక్కడ కూర్చుంటుంది చెప్పండి ఒకసారి. చెప్తా ఉంటాను, వద్దు అలా అట్లాంటి వాళ్ళు మనకి ఎందుకు. అది మామూలుగా రన్నింగ్ రేస్లో పోటీల్లో డ్రైవింగ్ పోటీలకి ఉపయోగపడతాయి, మనకు కాదు అవి. బండి కొనలేదనుకో, అలాంటి బండే కొనాలి. కొనలేదంటే ఇంక మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం. కొంతమంది వస్తువులు అడుగుతారు పిల్లలు, తేలేకపోతే కోప్పడిపోతుంటారు. నేనంటాను, ఈరోజు ఆత్మీయులైన మీరు, కోపము నిన్ను ఒక వరద వల్లే ముంచేస్తుంది. అందుకని కోపానికి నువ్వు దూరంగా ఉండాలి. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఇసుక బరువు, ఇసుక భారము, రాయి బరువు, ఈ రెండిటికంటే మూడిని కోపం ఇంకా బరువు అంట. ఇసుక కంటే, రాయి కంటే మూడిని యొక్క కోపం అంట రాకెట్లో రోట్లో దంచినా సరిపోదంట ఆ కోపం. సామెతల్లో రాసి ఉంది అలాగా. ఎంత జ్ఞానంగా రాశాడండి బాబు సొలొమోను. ఇంకొక మాట ఏమనుందంటే, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. చూద్దామన్నమాట. యాకోబు 1:20, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూద్దామా? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. అందుకే కోపానికి నువ్వు దూరంగా ఉండు. నువ్వు ఎంత మంచిగా ఉన్నావు అనుకున్నా నీ కోపం ఏం చేస్తుందో తెలుసా? దేవుని నీతిని నెరవేర్చట్లేదు. చాలామందిని చూసిన సంఘంలో ఒకప్పుడు కోపపడుతూ ఉండేవాళ్ళేమో, దేవుడి దయ వల్ల దేవుడు వాళ్ళని దర్శించాడు, వాళ్ళ కోప స్వభావాలన్నీ పోయినవి, సాత్వికం వచ్చేసింది, గొర్రె పిల్ల లాంటి దీనత్వం వచ్చేసింది, ప్రభు కోసం వైరాగ్యంగా బ్రతకాలనే తపన వాళ్ళలోకి వచ్చింది. ఈరోజు అక్కోళ్ళు, మీరు పురుషులు, కుటుంబాలు చక్కగా మీ కోపాన్ని విడిచిపెట్టేయండి. ఎందుకో తెలుసా? అది నీకు వరద, ఎప్పుడు ముంచేస్తుందో తెలియదు. మన పెద్దోళ్ళు మాట చెప్తారు కదా, తన కోపమే, అది కోపం మనకి శత్రువు అయిపోతుంది. కోపం వల్ల నిజంగానే అనారోగ్యాలు కూడా అనేకమైన చోటు చేసుకుంటాయి. అందుకని మన జీవితాల్లో కోప ఆవేశాలు, ఉద్రేకాలు, వాటికి దూరంగా ఉండటానికి, అది నిన్ను ముంచేస్తుందని గుర్తించి, నెమ్మదిగా వాళ్ళు ఎంత ఆవేశాల్లో ఉన్నా దేవుని బిడ్డలం కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మీరు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో నాకు కోపం లేదు అన్నవాళ్ళు ఒకసారి చేయొత్తండి, మీ మొక్కలు చూడాలనుకుంటున్నాను నేను. పరిశుద్ధులందరూ, స్త్రీలు, అమ్మ ఒక్కరు కూడా లేరా? అమ్మ అక్కోళ్ళు, అయ్యో అన్నోళ్ళు, మంచోళ్ళు. ఈరోజు వరకు ఉందండి, రేపటి ఈ పూట ఒక 5 నిమిషాల్లో నా కోపం అంతా పోద్దండి, ఇక నుంచి రేపటి నుంచి కోపపడిన అన్నవాళ్ళు ఒకసారి చేయొత్తండి. అలా కూడా ఓకే అవరా? ఇట్లాగే ఓ చోట, బాబో మీలో కోపం లేని వాళ్ళు చెయ్యొత్తండి అంటే ఒక ఆయన ఇలా చెయ్యొత్తాడు, భార్య అలా సోతా ఉంది, అంతలా. ఎందుకంటే తెలుసు కదా. నేను అడుగుతున్నాను, కోపం మనకి శత్రువు అండి, నిజమే, మిమ్మల్ని అది ముంచేస్తుంది. బైబిల్లో ABC అని 3 మాటలు చెప్తాను ఇక్కడ కోపం గురించి. కోపం వల్ల ఎంత నష్టమో మీకు చెప్తాను. అందుకే దాన్ని మనం విడిచిపెట్టాలి. అంటే ఆత్మీయ విషయాల్లో మనం కోప్పడినా మరలా సరి చేయడు. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, దేవాలయానికి వెళితే ఏం చేస్తారు తెలుసా? చర్చిని, దేవుని మందిరాన్ని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు.
అక్కడే కొబ్బరికాయలు అమ్మేస్తున్నారు, అక్కడే అట్టిపళ్ళు అమ్మేస్తున్నారు, కొవ్వొత్తులు అమ్మేస్తున్నారు, కొబ్బరి నూనె అమ్మేస్తున్నారు, అన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. వెంటనే ఏం చేశాడు తెలుసా దేవుడు? అవన్నిటిని తన్నేశాడంట. అది ఆత్మ సంబంధమైన దేవుని కార్యాలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాటిని గద్దించాడు ప్రభు. భక్తి విషయాల్లో సరిగ్గా లేకపోతే వాళ్ళని సరిచేసే విషయంలో, పిల్లల్ని సరిచేసే విషయంలో ఆధ్యాత్మికమైనవి పాటించడంలో తప్పులేదు, మరలా వాళ్ళతో సమాధాన పడవచ్చు. అంతేగాని పొద్దున్న వచ్చిన కోపం 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా అలాగ ఉండిపోతే ఎట్లా? ఒకవేళ నువ్వు కోపపడినా ఉదయకాలం వచ్చిన కోపం సాయంకాలానికి సూర్యుడు అస్తమించే లోపలనే సమాధానం పడిపోవాలంతే. అందుకని కోపం నిజంగానే నష్టం. ఏబిసి అని 3 మాటలు చెప్తాను. కోపం వల్ల ఎంత నష్టాలు ఉన్నాయో 3 మాటలు చెప్తాను మీకు. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. కయీను కోపం అని పెట్టుకోండి. కయీనును అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకుని యెహోవా కయీనుతో నీకు కోపం. చాలండి, అక్కడ చూస్తే కోపం వచ్చి ముఖం చిన్నబుచ్చుకుని. నేను అనుకుంటాను కోపం వచ్చినప్పుడు మీకు సెల్ఫీలు తీద్దాం అనుకుంటాను. స్తోత్రం చెప్పండి సరే కదా. కోపంతో ఉన్నప్పుడు ఏంటో మరి అసలు కోపం, కయ్యను కోపం ఏం చేసింది తెలుసా? దేశ దిమ్మరై తిరిగాడు. ఒకటే రీజన్, ఏమీ లేదు. అన్నయ్య తమ్ముడు ఇద్దరు అన్నదమ్ములు, ఒక తండ్రి బిడ్డలే. ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళారు, ఇద్దరు అర్పణలు తీసుకెళ్లారు, అర్పించారు. ఒకని అర్పణ దేవుడు అంగీకరించాడు, వాళ్ళ తమ్ముడు అర్పణ అంగీకరించాడు, అన్నయ్య అర్పణ అంగీకరించలేదు. వెంటనే దేవుడు ఒకరికి ప్రతిఫలం ఇచ్చాడు, ఒకరి అంగీకరించలేదు. ఇప్పుడు ఏం చేయాలి? దేవా, నా అర్పణ నువ్వు ఎందుకు అంగీకరించలేదని అడిగితే బాగుండేది కయ్యను. అలాగా అడక్క ముఖం చిన్నబోయింది, కోపం ఇంచుకుని. నిజంగానే ఈరోజు మీ ఆత్మీయ అక్కడ ప్రభు అంటాడు, నువ్వు సత్క్రియ చేసి ఉంటే వాకిట పాపం పొంచి ఉండేది కాదు కదా. మీ ఆత్మీయ జీవితాల్లో కయ్యేను కోపగించుట వలన నిజంగానే దేశ దిమ్మరైపోయాడు. సో తన పరిస్థితి ఇంకా అసలు బాగోలేదు అన్నమాట. సో వాస్తవంగా చెప్పుకోవాలంటే పెద్ద కొడుకే ఫస్ట్ కయ్యేను ఎవరంటే ఆదాము అవ్వలేక పెద్ద కుమారుడు, జ్యేష్ఠుడు, కానీ దేశ దిమ్మరై తిరిగాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో కోపావేశాల వలన, ఒకవేళ కోపం వల్ల 99 మంది నష్టపోతే ఒక్కరు బాగా అవ్వచ్చు, అది కూడా కష్టం. అందుకని కోపంలో ఉన్నప్పుడు నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు. కోపావేశాలతో ఏం చేస్తావు నీకు తెలియదు. ఓ తండ్రి పిల్లోడి మీద కోపం అంతే, అదేదో పైన డబ్బులు లెక్క పెట్టుకున్నాడు వాళ్ళ నాన్న. జస్ట్ డబ్బులు లెక్క పెట్టుకుని అక్కడ కౌంట్ చేసుకుని రబ్బర్ పెట్టుకుని ఇలా నీటిలో ముంచి ఇలా సెట్ చేసుకుంటున్నాడు. ఇలా పిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు. వచ్చి ఒక 50 రూపాయల కాగితం ఇలా తీసుకున్నాడు పిల్లోడు. వాళ్ళ నాన్న ఎవరే వద్దురా అక్కడ ఉంచరా అని అంటే వాడు వెంటనే కోపంతో ఆ చేతులు ఏదుంటే అది ఇచ్చి కొట్టాడు. అలా చూస్తే తలకు తగిలేసిందండి. చచ్చిపోలేదు కానీ ఇప్పటికీ తలలో లోపాలుండి ఆ పిల్లోడికి మైండ్ సరిగ్గా పనిచేయదు. ఉంటాడు, మనుషుల మధ్యలో తిరుగుతూ ఉంటాడు, వాళ్ళ డాడీ దగ్గర మమ్మీ దగ్గర అందరి దగ్గర ఉంటాడు, కానీ మైండ్ సరిగ్గా పనిచేయదు. ఇప్పటికీ బాధపడుతుంటాడు వాళ్ళ నాన్న. నేను కోపంలో చేసిన చిన్న మిస్టేక్, పిల్లోడు మైండ్ సెట్ ఎందుకు పాడైపోయిందంటే వాళ్ళ నాన్న కోప ఆవేశాల్లో చేసిన ప్రయత్నం అది. అందుకనే తొందరపడొద్దు. నాకు కూడా చాలామంది ఎన్నో చెప్తా ఉంటారు, అన్న అలా అన్న ఇలా అన్న. నేను వింటాను, విని ఆలోచిస్తాను, ప్రభు దగ్గర ఒక నిర్ణయం తీసుకుంటాను. అందుకని మనం కోప ఆవేశాల మధ్యలో నిర్ణయాలు తీసుకుంటే అంత అభివృద్ధి పదంలో ఉండదు. యేసు ప్రభు అన్ని ప్రేమతోనే జయించాడు. ఆయన శత్రువును కూడా ప్రేమించే చేశాడు ఆయన కార్యాలు. అందుకని
కోపావేశాలతో మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, అత్తగారి మీద, మావయ్య గారి మీద, కుటుంబ సభ్యుల మీద ఈ కోపావేశాల వల్ల వాళ్ళు మీ ఇంటికి రావాలన్నా కూడా బాబాయ్ భయపడిపోతుంటారు. వద్దు, దర్శించండి. ప్రభు మిమ్మల్ని తప్పక జ్ఞాపకం చేసుకునుగాక. రైట్. బి, ఉజ్జియా రాజు కోపం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 26వ అధ్యాయం 19వ వాక్యం. 26:19. ఉజ్జియా ధూపం వేటకు ధూపార్తిని చేత పట్టుకుని, 2వ దినవృత్తాంతాలు 26:19. రౌద్రుడంటే కోపం. ఉజ్జియా ధూపం వేటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద, అమ్మో, సేవకుల మీద కోపించాడంట. ఏమైంది? యెహోవా మందిరంలో ధూప పీఠం ప్రక్కన ఉండగా యాజకులు చూచుచూ ఉన్నప్పుడే ఒకడు అతని నొసట కుష్టి వ్యాధి. కయీను కోపమేమో దేశ దిమ్మరగా చేసేసింది. ఉజ్జియా కోపమేమో కుష్టి వ్యాధిని కలిగించినట్లుగా. వాస్తవంగా రాజుల చరిత్ర ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా మీకు 40 మంది రాజుల గురించి చెప్తాను. బైబిల్లో 40 మంది రాజులు ఉన్నారు, పరిపాలకులు. వాళ్ళు ఫస్ట్ రాజు సౌలు, దావీదు, సొలొమోను, ఇట్లాగ రాజుల చరిత్ర ఉంది. ఇందులో ఉజ్జియా ఎక్కువ కాలం, ఇంచుమించు 50 సంవత్సరాల పైనే పరిపాలన చేశాడు. ఎక్కువ పరిపాలన చేసిన వ్యక్తి ఉజ్జియా మనకు కనబడతాడు. ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదం చూస్తే పన్ను తీసుకొచ్చి ఇచ్చేవారంట. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతూ ఉన్నాడంట. ఎంత అభివృద్ధి అంటే అంత ఆశీర్వాదం. సో వీటన్నింటిని స్థిరపడిన తర్వాత మనసులోకి గర్వం వచ్చింది. ఆ తర్వాత జరిగిన సందర్భాలు ఏంటంటే, మందిరంలో యాజక ధర్మం యాజకులు, సేవకులు చూసుకునేది. ఇతడు ఆవేశంతో వెళ్ళి ఆ యాజక ధర్మం దగ్గరికి వెళ్ళి ధూపం వేయటం మొదలుపెట్టాడు. యాజకుల మీద కోపించాడు. చివరికి నొసట కుష్టి వ్యాధి వచ్చింది. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఆలోచించండి. పొరపాటును కూడా తండ్రుల మీద, తల్లుల మీద, పిల్లల మీద, కుటుంబం మీద కోపపడి చివరికి నష్టపోకూడదని ఒక దైవజనుడిగా మీకు తెలియచేస్తున్నాను. యేసు నామములో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పండి. సో 3వది సి, మోషే కోపం. మోషేకు కూడా కోపం వచ్చింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వాక్యం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించాలా? మీకు మమ్మల్ని చంపడానికి తీసుకొస్తావా అంటావు మమ్మల్ని? చూడండి, బండలోంచి నీళ్లు మీకోసం రప్పించాలా? అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. చూడండి, దేవుడేమో మాట్లాడమన్నాడు, ఎనఫ్. దేవుడేమో బండతో మాట్లాడి నీళ్ళు వస్తాయంటే మోషేకి కోపం వచ్చి, ద్రోహులారా ఎంతకాలం భరించాలి మిమ్మల్ని? కొంతమంది భార్యాభర్తల యొక్క అనుబంధం చూస్తే భలే నవ్వొస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి వీళ్ళు 20 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది. ఇదిగో నిన్ను కట్టుకున్న తర్వాత ఇలా అయిపోయానని. మరి ఆ ముందే తెలుసుంటే కట్టుకోవడం మానేసుకోవచ్చు కదా. ఇప్పుడు మోషే ఇన్ని సంవత్సరాలు నడిపించి లాస్ట్కి వచ్చినప్పటికి ఏమన్నాడంటే, ద్రోహులారా నేను మీకోసం నీళ్ళు రప్పించాలా అని కోపంతో బండను కొట్టాడు. అంతే. దేవుడు అన్నాడు, మోజెస్, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలకి మంచి లీడర్వే, కానీ నీ కన్నులతో కానాను దేశాన్ని చూస్తావు, కానీ దాంట్లో నువ్వు మాత్రం ప్రవేశించు. మోషే కోపం దేవుని రాజ్యంలోనికి వెళ్ళకుండానే ఆటంకపరిచేసింది. అందుకని ఒక అన్నగా, ఒక దైవజనుడిగా వరదలు ద్వారా మనం నేర్చుకునే పాఠాలు ఏమైనా ఉన్నాయంటే,
వరద అదొక భక్తిహీనత, వరద అదొక కోపం, అది నిన్ను ముంచేస్తుంది. అందుకని జాగ్రత్త పడి. సో వాళ్ళు వింటలేదా చెప్పండి, మరీ వింటలేదా పెద్దోళ్ళకి చెప్పండి, దేవుడు వాళ్ళు సెట్ చేస్తాడు. అంతేగాని మీరు అనవసరంగా కోప్పడి మంచి నిర్ణయాలు తీసుకోకుండా ఆవేశంలో ఏదో చేసుకుని ఇబ్బంది పడటం కన్నా దైవ చిత్తానికి అప్పగించుకోండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించునుగాక. చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. మీరు అడగవచ్చు, మరి కోపం వచ్చినప్పుడు ఏం చేయమంటారంటే, మరి వస్తుంది కదా మీకు, మనిషికి వచ్చినట్టు వచ్చేస్తుంది, దేవుడికి స్తోత్రం. మరి ఏం చేయమంటారు? ఆఫీసుల్లో ఉంటారు కొంతమంది ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇంట్లో ఉంటాయి, బంధువుల మధ్యలో ఉంటాయి, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అలాగని నువ్వు ఇబ్బంది పడకూడదు. మరి కోపం వచ్చినప్పుడు ఏం చేయమంటారండి? ఒక అద్భుతమైన సూత్రం చెప్తాను, చెప్పనా ఆపనా? మీరేమో సీరియస్గా ఉంటారు. మరి ఈ రోజు నుంచి కోపాన్ని మానేస్తానంటే చెప్తాను. కోపం వచ్చినప్పుడు ఏం చేయమంటారు? బైబిల్లో చేసినట్లుగా మనం చేద్దాం, ఓకేనా? సమూయేలు మొదటి పుస్తకం. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలా? 15వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం 15:11. ఇక్కడ సమూయేలుకి కోపం వచ్చింది. అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయినను గనుక సమూయేలు కోపావేశుడై రాత్రంతా ప్రార్థన చేసెను. హలో, సమూయేలు గురించి దేవుడు పలికిస్తున్న మాట కోపావేశుడై. ఇప్పుడు సౌలు చెప్పినట్టు వినలేదు. బాబు ఈ అమాలేకీల్ని కత్తిరించి బాబు అంటే సగం దాచుకున్నాడు, సగం చేయలేదు. వెంటనే ఆజ్ఞ సరిగ్గా పాటించకపోయినప్పుడు సమూయేలు ప్రవక్తకి కోపం వచ్చింది. ఏం చేశాడు? రాత్రంతా ప్రార్థన చేశాడు. మన గురించి ఈ మాట చెప్పాలంటే దేవుడు, మీ పేరు పెట్టుకోండి సమూయేలు ప్లేస్లో, రామ్జీ కోపావేశుడై, శామ్యుయేల్ కోపావేశుడై, అలాగా మీ పేరు పెట్టుకుని జశ్వంత్ కోపావేశుడై రాత్రంతా ప్రార్థన చేశాడని రాసుందా? మనమైతే ఏం చేస్తాం తెలుసా? రాత్రంతా చెంబులకి చొట్టలు అడుచుండెను కదా. కొంతమంది గురించి చెప్పాలంటే రాత్రంతా నిద్ర లేకుండా ఉండెను. కోపం వచ్చిందంటే ఇంట్లోంచి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఎక్కడ ఉంటారు మనం ఎత్తుక్కోవాలి తర్వాత. ఒకసారి హల్లెలూయా చెప్పండి, చేతులు పైకెత్తి చెప్పండి. అమ్మ, నా దగ్గర చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు సెలవులకి ఇక్కడ పరిచర్య నేర్చుకోవడానికి అని పంపిస్తుంటారు తల్లిదండ్రులు. అంబాజీపేట నుంచి 2 పిల్లలు వచ్చారు, బాగానే ఉన్నారు, చాలా అద్భుతంగా సమ్మర్ హాలిడేస్లో బాగానే ఉన్నారు. ఒకడికి వాళ్ళ తాతయ్య గారు 10th వచ్చారంటే వాడు వెళ్ళిపోయాడు. ఇంకోడు ఉన్నాడు, వీడు కూడా వెళ్ళిపోదామని మనసులో ఉంది, చెప్పుకోలేడు కదా, ఫ్రెండ్ ఉంటే ఉంటాడు కదా. అప్ప నేను అన్నాను, ఉంటావురా? ఉంటానన్నయ్య అన్నాడు. అయితే అన్నయ్య వాళ్ళు ఉంటారు ఇక్కడ, శ్రావణ్ అన్నయ్య, తిమోత్ అన్నయ్య ఉంటారు, వాళ్ళు సీనియర్లు ఎప్పటి నుంచి ఉన్నారు కదా, పిల్లలు చూసుకుంటారు, వాళ్ళ దగ్గర ఉండండిరా. తర్వాత రాజేష్ అన్న ఉంటాడు, కిరణ్ అన్న ఉంటాడు, వాళ్ళు చెప్పినట్టు వినండి, నేను బయటకు వెళ్తూ ఉంటాను, ఎప్పుడైనా నాతో తీసుకెళ్తాను, లేకపోతే మీరు ఇక్కడ ఉండాలి. క్యాంపస్లో వంటలు చేసేటప్పుడు కూరగాయల దగ్గర హెల్ప్ చేయటమో, నీళ్ళు అందించటమో, చిన్న చిన్న పరిచయం నేర్చుకోండి, లేకపోతే సంగీతం నేర్పిస్తారు, కీబోర్డ్ నేర్చుకోవడం అంటే అట్లాగా అన్నయ్య అన్నాడు. బాగానే, అంతా బాగానే ఉంది. నేను ఎక్కడికో మీటింగ్ వెళ్ళాను, నాతో పాటు ఒక అన్నయ్య కూడా వచ్చాడు. ఇక్కడ అన్నయ్య వాళ్ళని, రాజేష్ అన్నని, శ్రావణ్ అన్ని వదిలేసి మీరు ఇక్కడ ఉండండి, క్యాంపస్లో ప్రార్థన చేయండి అని మేము వెళ్ళాం. వచ్చినప్పటికి ఆ పిల్లోడు ఏదో అడిగాడంటే, ఏదో జస్ట్ ఈ సౌండ్ సిస్టాలన్నీ ఆపరేట్ చేసి ఉంటాయి. వాళ్ళ పిల్లల దగ్గరకు వస్తారు కదా, అలా చూసిన వెంటనే అలా గుర్తుపెట్టేసుకుంటారు. వాడు ఆల్రెడీ సౌండ్ సిస్టమ్ అంతా అలా ఆన్ చేసి ఉంది, జస్ట్ ఇలా బటన్ నొక్కితే పలకాలన్నమాట. వాడు వచ్చి అన్నీ తెలిసాడికి, అలా వచ్చి టిక్ మని బటన్ నొక్కితే పెద్ద సౌండ్ వచ్చిందన్నమాట. ఎవరు లేరు అక్కడ, పెద్ద సౌండ్ వస్తే ఎవరే ఎందుకురా అలా చేసావు అన్నాడు. అంతే, ఒకటే మాట, ఎందుకురా అలా చేసావు అని అడిగాడు. ఆ మాటకి మనసుకు వచ్చినట్టు వచ్చేసినాడు కోపం. స్తోత్రం చెప్పడం వచ్చేస్తే మన
పైన బ్రదర్స్ రూమ్ ఉంది కదా, సండే స్కూల్ రూమ్ ఒకటి ఉంది, బ్రదర్స్ రూమ్ ఒకటి ఉంది. బ్రదర్స్ రూమ్లోకి వెళ్ళిపోయి సెల్ఫ్లు కట్టాం అక్కడ, ఈ బట్టలు పెట్టుకోవడానికి అని కబోర్డ్ లాంటి చిన్న చిన్న సెల్ఫ్లు కట్టాం, అలమార్లు. దాంట్లోకి వెళ్ళిపోయి తొలిపి వేసుకున్నాడు, కట్టిన వేసుకున్నాడు. కానీ ఎంత దిగినా దొరకట్లేదు. మేము మీటింగ్ నుంచి వచ్చినాడు, ఏడురా ఎక్కడున్నాడంటే కనపట్టలేదు. మొత్తం రాయేష్ మొత్తం అంత ఎతికేసాడు, శ్రావణని అంత ఎక్కడ దొరకట్లేదు. ఆ సెల్ఫ్ లోపలికి వెళ్ళిపోయి మన వాళ్ళు బ్యాగ్ ఉంటే బ్యాగ్లోకి వెళ్ళిపోయి అసలు కనపడకుండా విశ్వ ప్రయత్నాలు చేసేసాడు. నేను వెళ్ళిపోతాను ఆటో దాకా వెళ్ళిపోయాడంట. మళ్ళా మన వాళ్ళు పట్టుకుని వచ్చి జాగ్రత్తగా మళ్ళీ కనపడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. నేను వచ్చాను, దేవుడికి స్తోత్రం చెప్పండి. వచ్చాడు మహారాజు అని ఇంకా గుండెలో రాడు పడిపోయింది. జాన్ వెస్లీ నీతో చెప్తాను అన్నారంట. ఆ మాట ఇంకా అసలు నాకు కనబట్టలేదు. అసలు కృపక్కతో చెప్తే ఇంకా అసలు కనబట్టలేదు. మొత్తం మీద దగ్గర తీసుకుని, నాన్న ఏం జరిగిందిరా నాన్న, ఎక్కిపడి ఏడు చేస్తున్నాడో, అసలు ఒరే ఏమైందో చెప్పరా, ఒరే వీడికి చాక్లెట్ ఇవ్వండిరా, బిస్కెట్ ఇవ్వండిరా, బిర్యానీ బెటర్ రే పెట్టు అని అన్నీ పెట్టి, అప్పుడు కూల్ అయిన తర్వాత చేపలో ఆ చేపలో పెట్టి చేపని ఫ్రిడ్జ్లో పెడితే ఎంత అలా బిగిసిపోతుంది. అలా కూల్ అయిన తర్వాత బిర్యానీ తిని పడుకునే ముందు దగ్గర తీసుకొచ్చి, ఒరే ఎందుకురా బ్యాగ్లో దూరేసావు, కబోర్డ్లోకి వెళ్ళిపోయావు అన్నోళ్ళ మీద కోపం ఏమైందిరా అంటే అంటున్నాడు. అప్పుడు దగ్గరుండి చెప్పాను, నన్ను అట్లా చేయకూడదు, ఇది దేవుడు మందిరంలో వస్తువులు, ఇవి మనకి ప్రతి వస్తువు వెనకాల ఎంతో కన్నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా వస్తువు పోతే ఇబ్బందే కదా, చిన్నపిల్లోడు ఇక్కడికి వచ్చి అన్నీ నేర్చుకోవాలి, కానీ అలా నీకు తెలియనప్పుడు ముట్టుకోకూడదంటే నేను వెళ్ళిపోతాను మా అమ్మ అంటాడు. అట్ట కాదురా, ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు వెళ్ళిపోకూడదు అని చక్కగా వాడిని మంచిగా ప్రార్థన నేర్పించాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కోపం వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయి. అంతేగాని పురుషుల గురించి ఆ మాట రాసుంది. మరొకసారి చదివిస్తాను, మా అన్నయ్యోళ్ళకి ఈ మాట భలే రాసి పెట్టారు. తిమోతి పత్రికలో ఈ మాటలు చెప్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? ఓకే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపాన్ని, సంశయమనే అనుమానాన్ని మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. పురుషులారా, మనం చేయవలసిన పని ఏంటంటే ప్రతి స్థలంలో కోపాన్ని మానేసి చేతులెత్తి ప్రార్థన చేయాలి. మరి స్త్రీలు ఏం చేయాలి? స్త్రీలు అనుకోయ స్వస్థ బుద్ధి గలవ తగు మాత్రపు వస్త్రాలతో అలంకరించి మిగులు దైవ భక్తికి తగినట్లుగా నడుచుకోవాలి. కాబట్టి మీ ఆత్మీయ జీవితంలో కోపావేశాలు అనేవి ఒక వరద మిమ్మల్ని ముంచేస్తాయి. అవి జాగ్రత్త పడదాం. యేసునాథుడు మిమ్మల్ని దర్శించునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం హుషారుగా చెప్పండి. నయమాన్ కూడా ఇప్పుడు కుష్టి వ్యాధి వచ్చింది. ఏమన్నాడు? చిన్న పాప చెప్పింది, ఎలీషా దైవజనుడు ఉన్నాడు, వెళ్ళు అంత షోమ్రోనికి వెళ్ళి. ఎలీషా చెప్పింది ఒకటే, 7 సార్లు మునిగి రా అన్నాడు. వెంటనే కోపం వచ్చేసిందంట నయమానికి. పనోడు చెప్తున్నాడు, మనల్ని ఏమి గుంజులు తీయమనలేదు, ఏం చేయమనలే కదా, నదిలో మునిగి రమ్మని, అందుకెందుకు కోపాడు సెట్ చేశారు. స్వస్థత పసిపిల్లల దేహం వల్ల మారిపోయింది కదండి. ఆహాబు నాబోతు ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి ఇది నాకు కావాలని అడుగుతున్నాడు. అది పితరుల ఆస్తి నీకు ఇవ్వకూడదు. వెంటనే ముఖం ముడుచుకుని కోపంతో మంచమే కూర్చున్నాడు. నేనంటాను, కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ మనకు తెలియదు. అందుకని అది మంచిది కాదని ప్రభు చెప్పాడు. కనుక యేసు ప్రభు వలె వినయ మనస్సు, దీన మనస్సు కలిగి, సమూయేలు వల్ల మీకు మీ ఇంట్లో పరిస్థితులు అలా ఉంటాయి, అప్పుడు మీరు వెంటనే చక్కగా ప్రార్థన చేసే అనుభవంలోకి వెళ్ళండి. మీ పరిస్థితులను దేవుడు అనుకూలంగా మారుస్తాడు. మీ ద్వారా మీ భర్తలు మారుతారు, మీ భార్యలు మారుతారు, మీ పిల్లలు మారుతారు, కుటుంబం మారి దేవుని ఎదుట సాక్షులుగా బ్రతుకుదముగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట.
వరదలు మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటి అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను. చాలు. సో 3వది నశించిపోవటం అనే వరద ద్వారా ఎంతో నష్టమే కదండి, నశించిపోయే పరిస్థితులే కదా. నాశనం అనేది చాలా నష్టం. ఈరోజు ప్రభు కూడా చెప్తున్నాడు నీతో, నశించిపోవటం అనేది ఒక వరద. చాలామంది నశించిపోతున్నారు. ప్రభు ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నశించిపోతున్న దాన్ని మరలా వెతికి రక్షించడం కొరకే వచ్చాడు ఆయన. చాలామంది నశించిపోతున్నారు. ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? నశించిపోతున్నదని మరలా రక్షించడం కొరకు వచ్చాడు. సో ఈ వరద నీటి మొత్తం అంతా ముంచివేసి ప్రజల్ని నశించిపోయేటట్లుగా. మాకు విజయవాడలో ఒక అంకులు తెలుసు. మేము జర్నీ చేస్తూ బాగా 14 గంటలు ఒకేసారి అలాగా ప్రయాణం చేయకూడదు. మధ్యలో విజయవాడ దగ్గరకు వచ్చినప్పటికీ విజయవాడలో ఆగాం. డైరెక్ట్ నిర్మల్ నుంచి ప్రయాణమై హైదరాబాద్కి 5 గంటలు, మళ్ళీ విజయవాడకి 9 గంటలు అలా ప్రయాణం చేసి అక్కడికి వచ్చినప్పటికీ రాత్రి 2:30 అయిపోయింది. అక్కడ రెస్ట్ తీసుకుని మరలా పొద్దున్నే బయలుదేరి మధ్యాహ్నానికి ఇక్కడికి వచ్చాం. అంకుల్ చెప్తా ఉన్నాడు, అన్న సో మొత్తం ఇటు సింగనగర్, భవానీపురం ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి అని చెప్పి, అసలు మేము ఈ ప్రాంతాలు చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అపార్ట్మెంటు గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు చాలా వరకు లోపల కూడా నీళ్ళు, కొన్ని మందిరాలు కూడా మునిగిపోయిన పరిస్థితులు. అసలు ఎప్పుడు ఇలా చూడలేదు ఇంత దారుణమైన పరిస్థితి. సో ఇంతలాగా చాలా ప్రమాదకరంగా వచ్చింది అని చెప్తూ కొన్ని సంభవాలు ఆయన గుర్తు చేస్తూ వచ్చాడు, కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అది ఎవరి లోపమన్నా మొత్తం మీద వరదల ద్వారా నష్టమే వాటిలతో వచ్చింది, నాశనం అనేదే వచ్చింది. భక్తి విషయాల్లో కూడా నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుందంటే, నువ్వు మంచిగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే నో ప్రాబ్లం. కానీ నిన్ను నశింపచేసే కొన్ని వరదలు ఉన్నాయి, వాటి విషయంలో జాగ్రత్త పడాలి. బైబిల్ ఏమంటుందో తెలుసా? దుష్ట సాంగత్యం మంచి నడవడికని. నువ్వు మంచిగా ఉండాలనుకుంటావు, కానీ నీ స్నేహితులు నిన్ను మంచిగా ఉండనివ్వరు. అందుకనే ఫస్ట్ నీ ఫ్రెండ్ సర్కిల్ మారాలి. ఆత్మీయులతోనే స్నేహం నీకు ఉండాలి. లేకపోతే నువ్వు ఎంత మంచిగా భక్తి చేద్దామన్నా నీ ఫ్రెండ్స్ నిన్ను చేయనివ్వరు. బైబిల్ అదే చెప్తుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెడగొట్టేస్తుంది. 10th క్లాస్ వరకు చాలామంది పిల్లలు బాగా చదువుతుంటారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంకా అసలు చదువు మీద వాళ్ళకి ధ్యాస ఉండదు, ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్. కాబట్టి నశింప చేసేవి చాలా ఉన్నాయి నిన్ను, అది ఒక వరద లాంటిది. చూద్దాం బైబిల్లో కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నా. హోషియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం చూడండి ఒకసారి. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతూ ఉన్నారు. చాలు, జ్ఞానము లేని వారే నశించిపోతారు. అంటే భౌతిక సంబంధమైన జ్ఞానం లేదా? బోల్డంత టెక్నాలజీ ఉంది. ఇప్పుడు పిల్లలు వాచ్లు చూస్తూ ఉంటుంటే అందులోనే ఫోన్కి కనెక్ట్ చేసేసుకున్నారు. ఫోన్ వస్తే సెల్ ఫోన్ ఎత్తవలసిన పని లేదు, ఇలా టిక్ చేస్తున్నాడు వాడు. చెప్పండి అంకుల్ అంటున్నాడు. అంత టెక్నాలజీ వస్తుంది. ఈ విషయాలు ఏం తక్కువ కాదు, కానీ ఆత్మీయ విషయాల్లో జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఎవరికి దండం పెట్టాలి తెలియట్లేదు, ఎవరిని కొలవాలి, ఎవరిని మొక్కాలి, ఎవరికి ప్రార్థన చేయాలి తెలియట్లేదు ప్రజలు. ఎప్పటి నుంచో వచ్చింది కాబట్టి అదే బాణీలు వెళ్ళిపోతున్నారు, కానీ ఆగి ఆలోచించే వాళ్ళు కనిపించట్లేదు. జ్ఞానం లేని వారే నశించిపోతూ ఉన్నారు. ఇంకా ఆత్మీయంగా మాట్లాడాలంటే
కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. చిన్న పిల్లలండి, 4వ తరగతి 5వ తరగతి చదివే పిల్లలు సిగరెట్కి బానిసలు అయిపోతున్నారు. రకరకాల హ్యాబిట్స్కి వాళ్ళు అలవాటు అయిపోతున్నారు, డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు, నశించిపోతున్నారు వాళ్ళు. మన మధ్యకాలంలో రేపు మనకి ఆన్లైన్ ప్రేయర్కి వస్తున్న సేవకులు ఆయన ఓ సందర్భం చెప్పారు. వాళ్ళ ఊరికి నేను వాక్యం చెప్పడానికి అని పిలిస్తే నన్ను పిలిచారు, వెళ్ళా అనమాట. రాజమండ్రి దగ్గర నల్లజర దగ్గరలో అన్నమాట. అక్కడికి మీటింగ్కి వెళితే నాకు రూమ్ ఇచ్చారు. అన్న జర్నీ చేసి వచ్చారు కదా, ఫ్రెష్ అయ్యి రండి, వాక్యం 8:30 కల్లా మీకు మైక్ ఇస్తామని చెప్పినారు. నేను 7:30 8 అలా వెళ్ళిపోయాను. ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు ప్రార్థన చేసుకుని ఇక కిందకి వెళ్ళి మెసేజ్ చెప్దాం అన్నప్పటికీ పాస్ గారు వచ్చారు. బ్రదర్ ఎలా జరిగింది ప్రయాణం? బాగా జరిగిందన్న. ఈ ప్రాంతం గురించి మీకు ఏమైనా తెలుసా అన్న? తెలియదండి ఆయన చెప్తూ, నేను ఈ ప్రాంతంలో సేవ ప్రారంభించినప్పుడు ఈ ప్రాంతం పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా బ్రదర్? ఇంటికి వచ్చి 4 దొంగలు ఉంటారన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంటికి వచ్చి 4 దొంగలు ఉంటారన్న. భార్య దొంగ, భర్త దొంగ, పిల్లల దొంగ, అంత దొంగల ఏరియా అంట ఆ ప్రాంతం. అందరు దొంగోళ్ళేనంట. ఇంచుమించు ఆ సంఘం ఒక 600 మంది ఉంటారు విశ్వాసులు. ఆయనకి 600 మందిలో ఇంచుమించు ఒక 400 మంది దొంగోళ్ళు మారారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతటి భయంకరమైన ప్రాంతం అట. వాళ్ళ మధ్యలో సేవ చేశాడు ఆయన. ఓ పాప స్కూల్కి వెళితే వాళ్ళ నాన్న దొంగ కదా, ఫ్రెండ్స్ అందరూ హేళన చేసేవారంట. ఇదిగో ఈ పాప ఎవరు తెలుసా? వీళ్ళ నాన్న దొంగ. పాప ఆ పాపకి చాలా బాధ కలిగేదంట, చదువుకోవాలనిపించేది కాదంట, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ మారుతూ ఉన్నారు. ఈరోజు చిన్న చిన్న పిల్లలు రకరకాల హ్యాబిట్స్కి. మేము వచ్చే దారిలో పెట్రోల్ బంక్ దగ్గర జస్ట్ ఆయిల్ కొట్టిద్దామని లోపలికి వెళ్ళే ముందు పక్కనే పోలీసు ఆఫీసర్స్ కార్ ఆగుంది. ఇలా చూస్తే గ్లాస్ దించి అలా చూస్తే వాళ్ళకి దొంగోళ్ళకి చేతులకి ఇలాగా దాన్ని సంఖ్యలు వేసి పట్టుకుని ఉన్నారన్నమాట. జస్ట్ అక్కడ ఆపారన్నమాట వాళ్ళని. చూసాను నేను, ఇటువైపు చూస్తే అందరూ యవ్వనస్తులే. ఈ రోజుల్లో చాలామంది యూత్ చిన్న వయసులోనే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఏమనుకున్నారంటే ఓ రోజంతా కష్టపడితే కానీ 500 రావట్లేదు, రోజంతా పగలు రాత్రి డే అండ్ నైట్ కష్టపడితే కానీ 1000 రూపాయలు రావట్లేదు. దొంగతనాలు చేసామనుకోండి, ఈజీగా కొన్ని సంవత్సరాలు మనకు అన్నీ ఉంటాయి, బంగారం డబ్బు ఉంటాయి అనుకుంటారు, కానీ అది చివరికి నాశనాన్ని తీసుకొస్తుందని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఖచ్చితంగా చాలామంది పిల్లలు చిన్న వయసులోనే దొంగతనాలకు అలవాటు అయిపోతున్నారు, నశించిపోతున్నారు. ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, జ్ఞానం లేని వారి వలె వాళ్ళు నశించిపోతున్నారు. ఇదిగో వరద మనిషిని నశింపచేస్తుంది. ఇందులో ఇంకొక మాట చదివించి ప్రార్థిస్తాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. సామెతలు 20 1వ వచనం చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది, ద్రాక్షరసము వెక్కిరింత పాలు చేయును, అల్లరి పుట్టించు, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. అంటే జ్ఞానం లేని వారు నశించిపోతున్నారు కదా కొంతమంది. ఇదిగో ఎవరు తెలుసా? బైబిల్ చెప్తుంది, డ్రింకింగ్ హ్యాబిట్, త్రాగుడు వెక్కిరింత పాలు చేస్తుంది, దాని వశమైన వాళ్ళందరూ జ్ఞానం లేని వారు నశించిపోతారు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించుట్లో మంచి నైపుణ్యత ఉంది, కానీ ఏం ఉపయోగం? డ్రింకింగ్ హ్యాబిట్, తాగి మత్తుడై చివరికి ఎట్లా మాట్లాడుతున్నాడో ఏం తెలియట్లేదు. అలా ఉన్నాడు అతని పరిస్థితి. నోవాహు నీతిమంతుడే, తాగి వస్త్రహీనుడైపోయాడు. చాలామంది డ్రింకింగ్ హ్యాబిట్. కొన్నిసార్లు సేవకులు చెప్తూ ఉంటారు, ఏమయ్యా మానేసుకోవచ్చు కదా అలవాటు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అన్న కొంచెమేనన్నా, జస్ట్ కొంచెమే అన్న,
ఓ పెగ్గన్న అన్నా ఓ పెగ్గు, ఆ పెగ్గు రేపొద్దున మగ్గు అవుతుంది, మగ్గు జగ్గు అవుతుంది, జగ్గు బొగ్గు అవుతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. అంతే. అందుకే నిన్ను నాశనం చేసేది కొంచెమే, చిన్న నిప్పే అడివంతా తగలబెట్టేస్తుంది. నీకున్న చిన్న అలవాటే నేను నాశనం చేస్తుందని గుర్తుపెట్టు. కొంతమంది సెల్ ఫోన్ జస్ట్ మమ్మీ ఒక్క హాఫ్ అన్ అవర్ మమ్మీ గేమ్ ఆడుకుని వచ్చేస్తాను. వాళ్ళ మమ్మీ చెప్తుంది, వద్దురా గేమ్స్ ఆడుకునే బోర్డు ఉన్నాయి, వాలీబాల్ ఆడుకో, క్రికెట్ ఆడుకో, ఈ బోర్డు గేమ్స్ ఉన్నాయి, కానీ నువ్వు సెల్ ఫోన్లో గేమ్ ఇప్పుడే ఇచ్చేస్తాను మమ్మీ అంటారు. ఆడు కొంచెంసేపు అని తీసుకుంటాడు, ఇంకా అది జీవితాన్నే తినేస్తుంది. కరోనా టైంలో చాలామంది పిల్లలు సెల్ ఫోన్ ద్వారా లాక్ అయిపోయారు. కొంతమంది బాగా బలపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మరీ పూర్తిగా దేవునికి దూరం అయిపోయి నశింప చేయబడిన పరిస్థితిలో. అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించకండి, వాళ్ళని నశింప చేసేదాన్ని దూరం పెట్టండి. పిల్లలు ఏడిస్తే చాలు ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు. రేపు పొద్దున అది అలవాటైతే దాంట్లోంచి వాడు బయటికి రాలేడు. చూడండి, ఫస్ట్లో జియో సిమ్ వచ్చినప్పుడు ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఆ ఫ్రీకి అలవాటు పడ్డారు జనాలు. ఆ తర్వాత కాస్ట్ పెట్టాడు, ఇంకా అలవాటైన తర్వాత ఇంకెక్కడ మానుతాడు. మనిషిని కూడా పాపం అలాగే ఆకర్షిస్తుంది. అందుకని నువ్వు చిన్నదే అని అనుకుని, అది సెల్ ఫోనే కావచ్చు, డ్రింకింగ్ హ్యాబిటే కావచ్చు, చెడ్డ వ్యసనమే కావచ్చు, నిన్ను అది నాశనం చేస్తుంది, ఫ్రెండ్ సర్కిలే కావచ్చు, నశింప చేసేదని గుర్తుపెట్టుకుంటే, ఆ వరద నిన్ను ముంచేస్తుందని తెలుసుకుంటే జాగ్రత్త పడతాం. బైబిల్ అలా చెప్తుంది. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 26, 27 వాక్యాలు చూస్తే నోవాహు కాలాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నోవాహు దినములో జరుగునట్టు మనుష్య కుమారుని దినములోనూ జరుగును. ఓకే. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినచ్చు, త్రాగుచు, తాగటం, పెండ్లాడుకోవటం, పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలోనే జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసింది. కాబట్టి నోవాహు చెప్తూనే ఉన్నాడు, 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు సువార్త చెప్పినా వినలేదు వాళ్ళు. ఈరోజు నువ్వు నీ తీర్మానం ఏంటంటే, నిన్ను నశింప చేసే హ్యాబిట్ ఏదో అది ఈరోజు నువ్వు విడిచిపెట్టేయాలి. వరద నిన్ను ముంచేస్తుంది కనుక నువ్వు జాగ్రత్త పడు. వాడలో 8 మందే ఉన్నారు, వాడ లోపల సేఫ్ జోన్, వాడ బయట జలప్రలయం. కాబట్టి పర్లేదులే, విడిచిపెట్టేద్దాంలే, ఆ సమయం వచ్చినప్పుడు వదిలేద్దామని అనుకుంటావు, కానీ అవకాశం ఉండదు, ఇంకా సేజారిపోయిన పరిస్థితిలో వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఈరోజు నీ తీర్మానం ఏమై ఉండాలంటే, వరద నన్ను ముంచనీయొద్దు అని భక్తుడు ప్రార్థించినట్లు, ఈరోజు వరద మనకి నేర్పిస్తున్న పాఠాలు ఏంటో ముచ్చటగా 3 మాటలు చెప్పాను. నెంబర్ 1, భక్తిహీనత అనే వరద నిన్ను ముంచేస్తుంది. నీలోనికి ఎప్పటికీ భక్తిహీనత రానివ్వద్దు. ఎప్పుడు భక్తిలో శక్తి కలిగిన వారిగా, భక్తిలో ధైర్యం కలిగిన వారిగా, కృప పొందిన వారిగా ఉండండి. నెంబర్ 2, కోపం అనే వరద నిన్ను ముంచేస్తుంది. ఆ కోపం నీలో రానివ్వకుండా జాగ్రత్త పడు. ఒకవేళ కోపాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను సరిచేస్తాడు. సో నెంబర్ 3, నశించిపోవటం అనే వరద. నిన్ను నశింప చేసేవి ఎన్ని ఉన్నాయో వాటికి దూరంగా ఉండు. ఆ హ్యాబిట్స్కి, ఆ అలవాట్లకి దేవుడు నిన్ను దర్శించి క్రీస్తు కృపలో అంటుకట్టి ఆయన రాకడ కొరకే మనలందరినీ ఆయుత్తపరచునుగాక. అందరూ అలాగే